దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా సాయంకాలపు శుభములను దేవుళ్ళని అందిస్తూ గడిచిన బుధవారం నుండి బుధవారం వరకు దేవుడు మనల్ని కాపాడి మరొక బుధవారం ఈ రీతిగా మీతో మేము కలుసుకుని మనందరం కూడా కలిసి లైవ్ ద్వారా దేవుని ఆరాధన చేయడానికి కృప చూపినటువంటి దేవాదేవునికి మొదటగా నిండు స్తోత్రాల వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఆరాధనకి వచ్చినట్లయితే ఈ బుధవారపు ఆరాధన ప్రారంభం చేద్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ బుధవారపు ఆరాధన మనం ప్రారంభించాలి. మహాగరుడ మహోన్నతుడ మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది నాయన. గడిచిన బుధవారం నుండి బుధవారం వరకు మమ్మల్ని కాపాడారు. ఈ బుధవారం మరొక మారు మా ప్రభు లైవ్ ద్వారా మా ప్రియ విశ్వాసులతో కలిసి నిన్ను ఆరాధించే కృపను సహాయం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. జరిగే ఈ ఆరాధన విషయంలో నీ సహాయం దయచేయండి. పాడే పాటల్లో, వాక్యంలో, వాక్య సందేశంలో నీ ఆత్మ సహాయం నడిపి దయచేయండి. ఈ దేన సేవను బలపరిచి వాడుకో. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని మహిమపరచులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ప్రబలముగానే ప్రస్తుతించేదానేటువంటి కీర్తన పాడడం వల్ల దేవుని నామమున చెప్తాం. ఎనిమిదవ కీర్తన ప్రబలముగానే ప్రస్తుతించేదా ప్రభుని కృపలనే, ప్రబలముగానే ప్రస్తుతించేదా ప్రభుని కృపలని. ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని. పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతిగా నందమొసగిన, మందమతిగా నందమొసగిన
మహిమ తేజుడవు ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని చింతదీర్చిన భ్రాంతి మార్చితి ఎంత వింతదియో స్వాంతమునకడు కాంతి గూర్చితి స్వాంతమునకడు స్వాంతి గూర్చితి ఎంత కరుణదియో ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని నీతి కరపిన జాతి మరపిన యేసునిది నీరసుడనను గారవించితే నీరసుడనను గారవించితి నీతి రాజితడే ప్రబలముగనే ప్రస్తుతించెదాం ప్రభుని కృపలని జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే జీవమిచ్చిన జావమిచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరాయిక జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మదమునను నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మనమునను శమదమాది సుగుణ శోభిత శమదమాది సుగుణ శోభిత సమ్మదిని ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా అందరము అదే రీతిగా కూర్చుని ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు గల దేవుని లేఖనం వారిని చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసది. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకుంది. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టముల అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకుంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పార్పు నిష్కలమైనది గాను ఉండలేదు. వేశ్యా సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందింది. నేను ఏమాత్రమును విలువను, నేను ఏమాత్రమును ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, అరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవాలని దేవుడి వాక్యం దీవించునుగా. ప్రభునందు ప్రియమైన వారులారా,
తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుని వాక్య సిద్ధపాటు మనం సిద్ధం చేసుకున్నాం. పరిశుద్ధుల స్తోత్రం, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. కనుక నీ సన్నిధిలో మేము చేరి పాటల ద్వారా వాక్యాల ద్వారా నిమిషాలు చెప్పారు అయ్యా. నీ లేఖన భాగంలో 9 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయడానికి సెలవిమ్మని నిలబడి దాసం బలపరుచున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా ఈ లైవ్ ద్వారా దేవుని ఆరాధనలో పొందుతున్నటువంటి సాయంకాల సమయంలో పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మరి కొద్ది రోజుల్లోనే మనం కలుసుకోబోతున్నాం అనేటువంటి గొప్ప విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ ఉన్నాను. కాబట్టి అందరం కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఈ రీతిగా మీరు కొనసాగుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తులైన పౌలు ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ విషయంలో అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ధనాపేక్ష లేనటువంటి జీవితం మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏమి తిందామా, ఏమి సంపాదించుకున్నామా, ఏమి కూర్చుకున్నామా అనేటువంటి దాని గురించి మీరు ఏమాత్రం కూడా ఆశపడవద్దు. ఏమాత్రం కూడా దాని విషయంలో మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో తన ప్రాణమును కోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నని యోహాను సువార్తలో దేవుడు జ్ఞాపకం చేసిన రీతిగా ఈరోజు మనము కూడా ఈ ధనాపేక్ష లేనటువంటి జీవితం మనం జీవించాలి అని అంటే, నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయన వాగ్దానం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలి అని అంటే, ఈరోజు ఎటువంటి జీవితం జీవించాలి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఈ వచ్చిన ఆధారముగా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వచ్చిన ఆధారంగా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మరి ధనాపేక్ష అనేటువంటి దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు దేవుడికి ఇష్టమైనది కాదు. మరి ఏది దేవుడికి ఇష్టమైనటువంటి బ్రతుకు అని అంటే, అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు దేవుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అనేటువంటిది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుడికి ఇష్టమైనటువంటిది ఏంటి? ఈరోజు నేను ఎలా జీవిస్తే దేవుడు నన్ను మెచ్చుతాడు, ఈరోజు ఎలా జీవిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు అనేటువంటిది ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనం మనం చూస్తే, కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఒకటి కనపడతా ఉంది. ఒక లక్షణం, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితంలో ఒక లక్షణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఈరోజు ఏమంటున్నాడు అంటే, ధనాపేక్ష లేనివాడుగా ఎప్పుడైతే నీకు కలిగినటువంటి వాటితో ఎప్పుడైతే సంతృప్తి చెందుతావో, ఈరోజు ధనాపేక్ష అనేటువంటిది ఏంటి అంటే లోక సంబంధమైనటువంటిది. మరి నీకు కలిగింది ఏంటి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మనస్సే నీకు కలిగింది. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి హృదయమే నీకు కలిగింది. దేవునికి ఇచ్చినటువంటి ఆ హృదయ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు దేవుని ఏ రీతిగా ఆరాధన చేస్తున్నావు అనేటువంటిదే నీకు కలిగినటువంటిది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడో తెలుసా? దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసా? విరిగి నలిగినటువంటి హృదయమే దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం. విరిగినటువంటి హృదయమే, విరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైనటువంటి పని. అంతేగాని ఏదో అది తీసుకొచ్చాను, ఇది తీసుకొచ్చాను, ఆ కానుక ఇచ్చాను, ఈ కానుక ఇచ్చాను, లేకపోతే అది నేను తీసుకొచ్చాను, ఇది నేను తీసుకొచ్చాను అనేటువంటిది కాదండి. ఈరోజు నువ్వు ఎన్ని చేసినా కానీ నీ హృదయం అనేటువంటి నలగొట్టబడకపోతే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని ఆరాధించలేకపోతే, నువ్వు ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాడు కానే. ఇష్టమైన
నాకు ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే నీ విరిగినటువంటి హృదయం, విరిగినటువంటి మనస్సే నాకు ఇష్టమైంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విరిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేటువంటి వాడు కాదు. అందుకని పాపాత్ములైనటువంటి స్త్రీ ఎప్పుడైతే అత్తరుపుట్టి తీసుకొచ్చి అది పగలగొట్టిందో ఆమె కన్నీటితో యేసు పాదాలు తుడుస్తా ఉంది. ఎందుకో తెలుసా? విరిగిన హృదయంతో తన పాపాలను క్షమించుకోవడానికి, తన పాపాలను ఒప్పుకోవడానికి యేసు వారి దగ్గరికి వచ్చింది. ప్రియ విశ్వాసి, ఈరోజు నీలో అటువంటి స్థితి ఉందా? ఈరోజు నీలో అటువంటి విధమైనటువంటి ఎంతో విలువైనటువంటి ఆ అత్తరు నేలను పగలగొట్టింది. ఎందుకంటే ఈ అత్తర వల్ల ఉపయోగం లేదు. ఈ అత్తర కావాల్సింది మరి ఏంటి అని అంటే నా దేవుని నుండి పొందేటువంటి ప్రేమ నాకు కావాలని ఆశపడింది. నా దేవుని నుండి వచ్చేటువంటి పరిశుద్ధత నాకు కావాలని ఆశపడింది. నా దేవుని నుండి వచ్చేటువంటి ఆ పశ్చాత్తాపం అనేటువంటిది నాకు కావాలి అనేటువంటిది ఆమె ఆశపడింది. కాబట్టి ఆ అత్తరు బుద్ధి పగలగొట్టడానికి సిద్ధపడింది. ఈరోజు ప్రియ విశ్వాసి, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి విరిగిన మనసును కలిగి ఉన్నావా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా మన జీవితాలు ఎలా ఉండాలి అనేటువంటి తెలియజేస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు జీవించడం ఎలా ఉండాలి అని అంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మరియు మనము ఆయన ఆజ్ఞల్లో గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేస్తూ ఉన్నాము. ఏంటి ఆయనకి ఇష్టమైనది అని అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం ఆయనకి ఇష్టమైంది. హల్లెలూయా. దేవునికి చిత్తానుసారమైనటువంటి బ్రతుకు ఆయనకి ఇష్టమైంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, యోహాను భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మనమందరము కూడా ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన వల్ల దొరుకుతుంది. ఈరోజు ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే, ఈరోజు ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈరోజు ఇష్టమైనటువంటి రీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక అంతా కూడా ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఏది అడిగినా కానీ దేవుడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు మనం ఏది అడిగినా కానీ అది ఆయన వల్ల మనం పొందుకునేవారు. అందుకని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనం, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిగ్గుమాలిన పేదలు నీ అంట చేర్చుకును. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటో, ఆయనకి ఇష్టమైన పని ఏదో, ఆయనకి ఇష్టమైనటువంటిది ఏదో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దిక్కుమ లేనటువంటి వారికి, వస్త్రం లేనటువంటి వారికి, ఆహారం లేనటువంటి వారికి, ఈరోజు వారికి ఆహారం పంచిపెట్టడం అనేటువంటిది ఇదే కదా దేవుడిని అడిగేటువంటిది. దేవునికి ఇష్టమైనది అదే కదా. ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఎవరైతే సాయం చేయమని అడుగుతారో వారి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే సాయం చేస్తావో అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే ఈరోజు వాసుపల్లి వారి కుటుంబంలో, వాసుపల్లి వారి కుటుంబ సభ్యులు ఈరోజు మన సంఘాన్ని ప్రేమించి పేదవారిని జ్ఞాపకం చేసుకున్న వారు ఈరోజు ఆ కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాండి? ఈరోజు మనము దేవునికి ఇష్టమైనటువంటి బ్రతకాలి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి అని అంటే, దేవుడు ఏదైతే నీ నుండి ఆశపడుతున్నాడో అది నువ్వు చేస్తేనే దేవుడు అది మెచ్చుతాడు. ఆయన ఆజ్ఞల్లో ఎప్పుడైతే మనం గైకొంటామో, ఆయన క్రియలో మనం ఎప్పుడైతే చూపిస్తామో అదే ఇష్టమైనటువంటి బ్రతుకు, అదే ఇష్టమైనటువంటి జీవితం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం అనేటువంటి మనం ఎలా ఉండాలి అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మూడవదిగా మనం ఎలా ఉండాలంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. ఎవరంట ఆయనకి ఇష్టలైనటువంటి వారు? ఎవరంట? సత్యవర్తనులు.
సత్య సంబంధమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు యేసు వారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని తెలియజేసే రీతిగా ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసా? అబద్ధ సంబంధమైనటువంటి వారు ఎటువంటి వారు అంటే హేయులు, వారి బ్రతుకు హేయం, అబద్ధ బ్రతుకు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా కానీ అబద్ధాలు చెప్తా ఉంటారండి. వారు చెప్పేది ఏది కూడా నిజం కాదు. వారు ఒకవేళ నిజం చెప్పినా కానీ నమ్మం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా అబద్ధమే కాబట్టి వాడు బ్రతుకు అబద్ధము చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు అబద్ధ జీవితం నీవు జీవిస్తున్నట్లయితే, అబద్ధ సంబంధమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నట్లయితే అది హేయమైంది, అది విలువలేనిది అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అది దేవుడు మెచ్చేటువంటిది కాదు, అది దేవుడు ఇష్టపడేటువంటిది కాదు. అందుకని ఇస్కరియోతు యోధ విషయంలో దేవుడు ఏమన్నాడంటే వాడు పుట్టకుండిని అన్న వాడు ఎంతో మేలని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకనంటే వాడు బ్రతుకొక అబద్ధం, వాడు బ్రతుకొక మోసం, వాడి జీవితం ఒక మోసంతో కూడినటువంటిది. కాబట్టి దేవుడు అందుకని అన్నాడు, ఏమన్నాడు? వాడు పుట్టకుండిని అడలా ఎంతో మేలని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో తెలుసా? నీ నుండి ఏమని దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదేస్. నిజాయితీగా నిజం చెప్పు, లేదా నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో. అంతేగాని నువ్వు తప్పు చేసినా కానీ దాన్ని కప్పించుకోవడానికి నువ్వు దాన్ని తప్పు చేయలేదని అబద్ధం అన్నట్లయితే ఈరోజు అబద్ధ బ్రతుకు దేవుడు అసహించుకునేటువంటి బ్రతుకు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఏ బ్రతుకు కావాలో తెలుసా? సత్యవర్తనం అనేటువంటి జీవితం. సత్యవర్తనలు ఆయనకి ఇష్టమైనటువంటి వారని దేవుడు చెప్తున్నాడు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఈరోజు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఈరోజు నువ్వు సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నావా? ఈరోజు సత్య సంబంధమైనటువంటి జీవితంతో, సత్య సంబంధమైనటువంటి బ్రతుకులతో, సత్య సంబంధమైనటువంటి రీతిగా నీ క్రియల్లో సత్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఈరోజు నువ్వు నీ దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావా లేదో జ్ఞాపకం చేసుకో ప్రియ విశ్వాసి. ఈరోజు నీ బ్రతుకు అబద్ధంగా ఉందా? ఈరోజు నీ మాటలు అబద్ధంగా ఉన్నాయా? ఈరోజు నీ జీవితం అబద్ధముగా ఉందా? లేదా దేవుని చూసి నీ జీవితాన్ని మార్చుకునేటువంటి సత్యవర్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా లేదనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంటున్నటువంటి మాట, 4వది అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, 4వ విషయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం 20వ వచనం అంటున్నాడు. 4వదిగా ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. ఏమంటే ఎంత చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా మారనటువంటి వాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. వాడు వదిలేయండి. ఎన్నిసార్లు చెప్పిన వాడు మారడండి. ఎన్నిసార్లు చెప్పిన వాడు మారడు. ఎన్నిసార్లు చెప్పిన వాడి జీవితంలో ఏమాత్రము కూడా, తన జీవితంలో ఏమాత్రము కూడా వాడు మాట వినేవాడు. మరి వాడు ఎవడు అంటే మూర్ఖుడు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా ప్రవర్తించకుండా, వాక్యానుసారంగా క్రియల్లో లేనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితం లేకుండా మృత తుల్యమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు నువ్వు మూర్ఖుడవే. ఆలోచన చేయి. ఈరోజు నీ బ్రతుకులో నువ్వు మూర్ఖ సంబంధమైనటువంటి మూర్ఖ శిఖామణిగా ఉన్నావా? లేదా నీ జీవితంలో నువ్వు యేసుని కలిగి యథార్థత కలిగి నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా లేదనేటువంటి ఆలోచన చేయి. ఈరోజు ఎంతమంది ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటారండి? ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నటువంటి మనలను దేవా కాపాడు నాయనని ఎంతమంది నువ్వు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకున్నది యథార్థత. ఒప్పుకో. ఈరోజు నువ్వు లేచి ప్రార్థన చేసుకున్నట్లయితే, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నట్లయితే నువ్వు చెప్తావు, అయ్యా నిజంగా ఇదిగో నా కుటుంబంతో కలిసి నేను ప్రార్థన చేసుకుంటున్నానని నువ్వు చెప్పగలవు. నువ్వు ఒకవేళ అలా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు నీ పరిస్థితి, నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఈరోజు నువ్వు యథార్థత లేనటువంటి జీవితాన్ని జీవిస్తావు. యథార్థత లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి, యథార్థత లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు తెలుసా? ఇదిగో మూర్ఖ చిత్తులు నాకు అసహ్యులు అంటున్నాడు. మూర్ఖంగా జీవించేవారు, మూర్ఖంగా ఉండేవారు నాకు అసహ్యమైనటువంటి వారు అంటున్నారు. ప్రియమైన విశ్వాసాలు, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటి జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం, ఈరోజు మన బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది,
ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తున్నామా? ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉంటామో ఆయన అన్నాడు, నిన్ను విడువను నీ ఎడబాయను అన్నాడు. ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు, ఎల్లప్పుడూ కూడా నేను నడిపించేటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే దేవునికి ఇష్టమైనవి ఏంటి అంటే 4 తెలుసుకున్నాం మనం. అదేంటి ఏంటంటే దేవునికి ఇష్టమైనవి చివరికి 5 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అని తెలియజేస్తున్నాడు 5వ విషయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదోతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదోతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు ప్రేమతో నన్ను చేర్చుకున్నారు కాబట్టి మీరు ఏది పంపినా కానీ, మీరు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఏది ఇచ్చినా కానీ అది ప్రీతికరమైంది అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇచ్చేటువంటి అర్పణ, నువ్వు ఇచ్చేటువంటి దేవుడికి ఇచ్చేటువంటి కానుక, దేవుడికి ఇచ్చేటువంటిది నీ జీవితం, దేవుడికి ఇచ్చేటువంటి సమయం, దేవుడికి ఇచ్చేటువంటి పని, ఏదైతే నువ్వు దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావో ఆ ఇచ్చేటువంటి దానిలో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యథార్థంగా నువ్వు దాన్ని చేస్తావో అది దేవునికి ప్రీతికరమైంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి ఇష్టమైంది అని దేవుడికి తెలియజేస్తున్నాడు. అందుకని పౌలు ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, మీరు నాకు ఇదిగో దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు కాబట్టి అయినప్పటికీ కూడా మీరు పంపినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రీతికరమైనటువంటి సువాసనగా ఉన్నాయి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసుల ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యం లేనటువంటి మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మన బ్రతుకుల్లో ఏ రీతిగా మనము మన జీవితాల్లో ముందుకు సాగుతున్నాం అనేటువంటి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒకసారి మన హృదయంలో ప్రశ్న వేసుకుందాం. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించడానికి ఈరోజు నీలో విరిగిన మనసు కలిగి నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని చిత్తానుసారమైనటువంటి బ్రతుకుతో నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా? ఈరోజు యథార్థతతో కూడినటువంటి జీవితంతో ఈరోజు నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా? ఈరోజు సత్యవంతమైనటువంటి జీవితంతో ఈరోజు దేవుని స్తుతిస్తున్నావా? ఈరోజు నువ్వు ఇచ్చేటువంటి అర్పణ దేవునికి ఇష్టమైనదిగా ఉందో లేదో అనేటువంటి నువ్వు పరీక్షించుకుని నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నావు లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ఒకవేళ నువ్వు జీవించినట్లయితే వాక్యం అనేటువంటి మనందరం కూడా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా అటువంటి కృప నాకు దయచేయను అయినా, అటువంటి సహాయం నాకు దయచేయను అయినా. ఈ లోకంలో మనుషులు కదే నాకు నన్ను ఇష్టపడాల్సింది, ఈ లోకంలో ఉన్నటువంటి వారు కదే నన్ను ఇష్టపడాల్సింది. అయ్యా నన్ను ఇష్టపడాల్సింది ఎవరు అని అంటే నీవు నన్ను ఇష్టపడాలి. నన్ను ఇష్టపడాల్సింది ఎవరు అని అంటే ఎదిగే నిన్ను బట్టి నేను నా జీవితాన్ని సాగించేవాడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అటువంటి సహాయం నాకు దయచేసి ప్రార్థన చేద్దాం. అందరం కూడా తావు వచ్చినట్టయితే ప్రార్థనలో ఎక్కువ అటువంటి జీవితాలు దేవుడు మనకు దయచేయను కాక. అందరం కూడా 10 నిమిషాలు మనం ప్రార్థన పెడదాం. తల వచ్చినట్టు ప్రార్థన చేద్దాం. మహాగురుడా, మహోన్నతుడ, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు నాయనా. మా ప్రభువా ఎంత కనుక మాతో మాట్లాడారు ప్రభువా, ఇష్టమైనవి ఏంటో మాకు తెలియజేశారు అయ్యా. విధినకు మనస్సు అని మా ప్రభువా సత్యవర్తనమైనటువంటి జీవితం అని, మీ చిత్తాన్ని జరిగించే జీవితం అని అయ్యా, యథార్థముగా బ్రతికే బ్రతుకు అని అయ్యా, అర్పణతో కూడినటువంటి జీవితం అని మీరు మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రాలు. మా ప్రభు ఒకవేళ మేము నీకు ఇష్టమైన జీవితాలు జీవిస్తున్నామా లేదా మా ప్రభు మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం మాకు మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రభు వాక్యమైన మేము అందరం కూడా మా ప్రభు అటువంటి వాక్యానుసారమైనటువంటి బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న మా ప్రభు స్తోత్రాలు. మా తండ్రి, మా దేశ రాష్ట్ర పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. మా దేశంలో రాష్ట్రంలో మా ప్రభు సమాధానం దయచేయండి. ఈ కరోనా వైరస్ ఈ రోగాన్ని త్వరలో అంతమొందించమని ప్రార్థన చేస్తున్న మా ప్రభు స్తోత్రాలు.
మా సంఘాన్ని మీరు దీవించండి. సంఘ పెద్దలను, స్త్రీల మిత్రులని, అమ్మసు సలిసులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఈరోజు మా తండ్రి, మా ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా బలా నరసింహ గారిని స్వస్థపరచండి ఆయన, బసపల్లి దేవనమ్మ గారిని స్వస్థపరచండి ఆయన, బల్లా రుక్క గారిని మా ప్రభు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు బిడ్డ మా తండ్రి కడుపు నొప్పితో బాధపడి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా మా సంఘంలో ఎవరెవరు ఏ బలతో అనారోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని ఆయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డ విషయంలో వివాహాలు మీరు జరిపించండి ఆయన. మా ప్రభు సంతానం పాల్గొని సంతాన భాగ్యం దయచేయండి, గర్భిస్తూ సౌకర్యం కనుక దయచేయండి ఆయన. మా ప్రభు చదువుకు కావాల్సిన జ్ఞానం దయచేయండి, చదువులు ముగించుకుని ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్న మా ప్రభు స్తోత్రాలను స్థితులు తెలియజేస్తున్న మా తండ్రి వందనాలు ఆయన. మా ప్రభువ ఉన్న వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని చేతులకు అప్పచెప్పు అయ్యా, వచ్చే ద్వారా మా ప్రభు లైఫ్ ద్వారా యారంలో గడపడానికి సహాయాన్ని దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామ పరిశుద్ధపరచుకొనుగా, ఈ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరుగా. మా నిమ్మ దయచేయము, మా తరపున క్షమించిన ప్రకారం మా క్షమించు, వంశం తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నిన్నే తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ కనైన సహవాసము సకల దేవుని ఇప్పుడు ఇలా సదాకాలం మనకు, మన కుటుంబం, మన సంఘమునకు, సకల పరిశుద్ధులం కనికిష్టమైన జీవితాలతో జీవించలాగా తోడై నడిపించును గాక. ప్రియ విశ్వాసులారా, ఒకటి గమనించండి. మనం చెప్పిన రీతిగానే దేవుని యొక్క ప్రేమను చూపించడం అంటే ఆయన మనకు చూపించినటువంటి మాదిరిని, మార్గాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడే ఆయన ప్రేమ చూపించే వారం ఉంటామనేటువంటిది మనం తెలుసుకునే వారం ఉన్నాం. కాబట్టి కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు, కానీ దాని క్రియల్లో చూపించే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు అటువంటి విధమైనటువంటి పని చేస్తున్నటువంటి కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాసుపల్లి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు మన ఈ దీన సంఘాన్ని ప్రేమించి, ఈరోజు సెంట్ పాల్ సిఎస్ఎస్ సంఘాన్ని ప్రేమించి, వారు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ లాక్డౌన్ వల్ల దాదాపు 65 రోజులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి వారి కుటుంబం, వారి ప్రేమతో ఈరోజు ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇంకా ఎవరైనా కానీ మన సంఘంలో ఎవరైనా కానీ చాలామంది మనకి సంఘం జరుగుతున్నప్పుడు, ఆ చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది మనకి ఎన్నో విధమైనటువంటి బీబీఎస్ జరిగేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఈవెంట్, ఏదైనా మనకి అకేషన్స్ జరిగేటప్పుడు ఎంతోమంది స్పాన్సర్స్ మన సంఘంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మీరు కూడా స్పందించినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనం క్రియల్లో చూపించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఆ తీసుకున్న వారందరూ కూడా మన సంఘాన్ని బట్టి, మనల్ని బట్టి దేవుని మహిమపరిచే వారుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా సహాయం చేయదలిచినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో పద్మరాజు గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసినట్లయితే దాని గురించి మేము ఆలోచన చేసి ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసి అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రీతిగా వారి కుటుంబం తరఫున ఈరోజు సంఘానికి ఈ రీతిగా చేస్తున్నటువంటి కుటుంబం కొరకు తలవంచినట్టుగా ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, స్తోత్రం. నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఆయన. ఈ సమయంలో మా ప్రభువా, వాసుపల్లి వారి కుటుంబ సభ్యులు మా ప్రభువా, మా తండ్రి నీ వాక్యాలు తెలియజేస్తావు. దిక్కులేని వారిని ఆదరించుటయు, ఎదురాన్ని సహాయం చేయటయు, లేని వారిని మా ప్రభు ఆదుకుంటే కదా నాకు ఇష్టమైనది తెలియజేస్తావు. నిజమే ప్రభావ. ఈరోజు మా ప్రభావ ఇదిగో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వాసుపల్లి వారి కుటుంబానికి ప్రార్థన చేస్తున్నా. గర్భధరావు గారు, శుభరాయణ గారు వారి కుటుంబాన్ని దీవించండి, వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. వారు ప్రేమించినటువంటి కుమారుడు తీసుకోవడం ప్రార్థన బిడ్డ వివాహ విషయంలో చూపండి ఆయన. స్వీటీని వారి చేత జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇచ్చిన కుమార్తెను మీరు దీవించండి ఆయన. రాజా భవిష్యత్తు విషయంలో చూపండి ఆయన. పద్మరాజు గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా కృష్ణ అంకుల్ గారు, ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. మా ప్రభు ఈ కుటుంబాలు కలిసి ఈరోజు మా ప్రభు ఈ కూరగాయలు మా ప్రభు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుండగా సహాయాన్ని దయచేయమని, కుటుంబానికి రావాల్సిన నిండైన దీవెనల ఆశీర్వాదాలు మీరు దయచేయమని మా ప్రభు. ఇలాగే అనేక మంది మా ప్రభు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మా ప్రభు మీ ప్రేమను చూపించడానికి ప్రభు చూపుతారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరూ కూడా మీ గృహాల్లోనే ఉండి క్షేమంగాను ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. మరికొద్ది రోజుల్లోనే మనము కలుసుకోబోతున్నాం కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మీరు ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా, వడగాళ్ళు కూడా భయంకరంగా అనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడికి మీరు రాకుండా మీరు ఇంట్లోనే ఉండి దేవుని మహిమపరచాల్సిన మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.